వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మనకేంటి అంటే ఏపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ సో మీకోసం యూస్ఫుల్ అయ్యే విధంగా నెక్స్ట్ కమింగ్ వచ్చే నోటిఫికేషన్ని యూజ్ చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్యాక్ ఫర్ ఏపీఎస్సి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మీకు ఫ్లాట్ 50% ఆఫ్తో వస్తుందన్నమాట. సో ఇది గ్రూప్ 1 కోసం గ్రూప్ 2 కోసం కలిపి ఉంటుంది, విచ్ ఇంక్లూడ్స్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫోకేషన్, ఏపీ జోగ్రఫీ అనమాట. సో ఈ ప్యాక్ అనేది వచ్చేసరికి ఈ ఆఫర్ అనేది 31st అక్టోబర్ వరకు మాత్రమే విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. సో మీరు వన్స్ జాయిన్ అయ్యారంటే ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఈ ప్యాక్ అనేది మీకు అప్లై అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలానే ఏపీఎస్సి ఇన్ఫైనిటీ కోర్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రిలేటెడ్ ఎవ్రీథింగ్ అనేది ఇంక్లూడ్ అవుతుందన్నమాట. అయితే ప్రెసెంట్ మీకు అన్లిమిటెడ్ థింగ్ ప్రిలిమ్స్ కోసం, మెయిన్స్ కోసం మొత్తం అన్ని టాపిక్స్ అనేవి కూడా అన్లిమిటెడ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఉంటుంది ఇన్ఫైనిటీ. ప్రెసెంట్ మీకు దసరా ఆఫర్ కింద 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఫ్లాట్ 10,000 ఆఫ్ ప్రొవైడ్ చేస్తూ 35,000 రూపీస్కి మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది, డూ రిమెంబర్ దట్. అండ్ ఫీ వచ్చేసరికి ఫ్లాట్ 10,000 ఆఫ్ అనేది మీకు కేవలం ఎప్పటి వరకు వర్తిస్తుంది, 31st అక్టోబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది. సో ఈ లోపల త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. సో ఎస్, కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ 2. అండ్ ఇవి మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం, ఓకేనా. సో ఆల్రెడీ మనం ఏంటి అంటే డైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూడటం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో మార్చ్ నుండి నేను కవర్ చేశాను ఆల్రెడీ 1 to 5 ఆర్టికల్స్ అనేవి కవర్ చేశాను. అండ్ నేను అందులోని రెజినా డైలాగ్ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓన్లీ దేవి ప్రశాంతి గారు హ్యాస్ ఆన్సర్డ్ దట్. వెరీ గుడ్ దేవి ప్రశాంతి గారు. సో ఆన్సర్ వచ్చేసరికి 8th ఎడిషన్ మనకి ఎక్కడ రెజినా హిల్స్ న్యూఢిల్లీలో జరగడం అనేది జరిగింది. Okay, so it has been hosted by Ministry of External Affairs along with Observer Research Foundation, ORF అనేది కూడా. ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ లో ఎవరు హోస్ట్ చేశారు, ఎక్కడ హోస్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎస్, ప్రతిరోజు కూడా నేను క్వశ్చన్ ఒకటి కవర్ చేస్తాను, అవి ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో దట్ మీ కరెంట్ అఫైర్స్ ఎంతవరకు గుర్తుంది, ఎందుకంటే దిస్ ఆర్ లైక్ మార్చ్లోనే నేను స్టార్ట్ చేస్తున్నాను. అంటే అట్లీస్ట్ మీరు ఎగ్జామ్ రాసేసరికల్లా 1 year కరెంట్ అఫైర్స్ రివిజన్ మీకు జరగాలి అనే కాంటెక్స్ట్ తోటి. ఓకే, ఈరోజు టాపిక్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ యునైసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, వీళ్ళిద్దరూ కలిపి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. దేని మీద? పిఎం కేర్స్ మీద. ఓకే, సో ప్రధానమంత్రి చిల్డ్రన్ రిలేటెడ్ ఫండ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఆర్టికల్, 5th లేయర్ డిస్కవర్డ్ ఇన్ ఎర్త్ స్కోర్. సో దీంట్లోని అసలు ఎర్త్ లో ఎన్ని లేయర్స్ అనేవి ఉన్నాయి, ఆ లేయర్స్ ఏంటి, అండ్ ఈ 5th లేయర్ కొత్తగా ఎవరు కనిపెట్టారు, ఏంటి దీంట్లో ఉన్నది అనేది వి షల్ బి నో. అండ్ తర్వాత థర్డ్ ఆర్టికల్, స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్. సో దిస్ ఇస్ అ స్కీమ్ అనమాట, అవార్డ్స్ రిలేటెడ్, ఈ సుజల్ రిలేటెడ్ అనమాట, దట్ యూ విల్ బి గోయింగ్ టు సీ. అండ్ అలానే వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ, దిస్ ఈజ్ ఎ బుక్. యాక్చువల్లీ లిటరల్లీ చెప్పాలంటే ఈ బుక్ అనమాట. ఈ బుక్ ఎవరు రాశారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది వీ షల్ బి గోయింగ్ టు సీ. ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి మనకి క్వైట్ రిపీటెడ్లీ క్వశ్చన్స్ లోని ఎగ్జామ్స్ లోని మనకు అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఆర్టికల్, బాంబూ క్రాష్ బ్యారియర్. మేడం ఏంటిది బాంబూ క్రాష్ బ్యారియర్ ఏంటి? యూ విల్ బి గోయింగ్ టు సే. వరల్డ్ లోని ఫస్ట్ కైండ్ అనమాట ఇది. ఇప్పటి వరకు కూడా మన ఇండియాలోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్. నేను మీకు విత్ ఫోటోతో కలిపి మీకు చూపిస్తాను, సో దాట్ మీకు క్లియర్ గా గుర్తుండిపోయేలాగా, ఓకేనా. సో వి షాల్ సి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఈ రోజు ఏంటి,
ఐఎల్ఓ అండ్ యునైసెఫ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ దేని మీద? పిఎం కేర్స్. సో ఈ రిపోర్ట్ అనేది ఏంటి ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. అయితే మనకి టైటిల్ వచ్చేసరికి ఈ రిపోర్ట్ తాలూకా టైటిల్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మోర్ దాన్ ఏ బిలియన్ రీజన్స్. మోర్ దాన్ ఏ బిలియన్ రీజన్స్ దేనికి రిలేటెడ్ అంటే ఫర్ యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ అన్నమాట. సోషల్ ప్రొటెక్షన్. ఓకే, సో ఎవరికి ఈ సోషల్ ప్రొటెక్షన్ అనేది? చిల్డ్రన్ కోసం. ఇది రిపోర్ట్ టైటిల్ అన్నమాట. ఎవరిచ్చారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నమాట. అయితే ఎప్పుడు మార్చ్ 1 రోజు ఇది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకీ పిఎం కేర్స్ మీద ఇవ్వడం అనేది జరిగింది కదా. ఈ పిఎం కేర్స్ తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. అయితే ఈ ఫండ్ దేనికోసం అంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్ కోసం అన్నమాట. ఎవరైతే COVID-19 టైం పీరియడ్లోని చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ ఎటువంటి గార్డియన్స్ కానీ ఒకవేళ కోవిడ్ రిలేటెడ్ చనిపోయారంటే వాళ్ళకి ఏంటి అంటే అటువంటి చిల్డ్రన్కి సోషల్ ప్రొటెక్షన్ కోసం. ఓకే, అటువంటి పిల్లలకి సోషల్ ప్రొటెక్షన్. మేడం వాళ్ళకి సోషల్ ప్రొటెక్షన్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు? సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తారనమాట. ఆల్మోస్ట్ 10 lakh రూపీస్. సో ఎవ్రీ మంత్ ఇంత చెప్పిన వాళ్ళకి మంత్లీ బేసిస్ అనేది ఇస్తారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 18 to 23 years. అండ్ తర్వాత వాళ్ళకి వన్స్ 23 years వచ్చిన తర్వాత అమ్మాయిలకి అయితే పెళ్లిళ్ళ కోసం కానీ అబ్బాయిల కోసం ఫర్దర్ చదువుల కోసం గట్ట సపోర్ట్ అనేది ఇస్తారు. అండ్ అలానే చిల్డ్రన్ని వాళ్ళకి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి. అండ్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అనమాట. ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది? ఆల్మోస్ట్ 5 lakh రూపీస్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాట్ ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి రిలేటెడ్ డిసీజెస్ కానీ ఏమైనా వచ్చినా ఎప్పుడైనా ఏమైనా జరిగినా సో ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళ మీద ఫినాన్షియల్ బర్డెన్ అనేది లేకుండా ఇప్పుడు వీళ్ళే గవర్నమెంటే 5 lakhs వరకు కవర్ చేస్తుందన్నమాట. అండ్ అలానే వాళ్ళకి స్కూల్కి వెళ్తున్న వాళ్ళు అనుకోండి 1 to 12 వరకు కూడాను వాళ్ళకి పెర్ యానం 20,000 రూపీస్ సపోర్ట్ అనేది కూడా ఇస్తారనమాట. ఓకే, per annum 20,000 ఫర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 1 to 12 classes అనమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఏంటి అంటే టోటల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడానికని పిఎం కేర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ ఏంటి అంటే మనకి రిపోర్ట్ అనేది ఐఎల్ఓ ఇంకా యునైసెఫ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ వాట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రిపోర్ట్ ఏంటి ఆల్మోస్ట్ ఇండియాలోని 31 states అనేవి ఇప్పుడు దీంట్లో జాయిన్ అవ్వడం అనేది ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ రిపోర్ట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ యొక్క పర్టికులర్ పిఎం కేర్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. విచ్ యూనిట్ టు రిమెంబర్. సో అయితే ఇది పిఎం కేర్స్ గురించి అండ్ దీని మీద రిపోర్ట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ యూ ఆల్సో నీడ్ టు నో. మనం ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐఎల్ఓ ఇంకా యునైసెఫ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసరికి మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ చార్టర్ ద్వారా 1919లో క్రియేట్ చేయడం జరిగింది.
ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఏంటి అంటే హెడ్ క్వార్టర్స్ జెనెవా స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉండడం అనేది జరిగింది. ఓకేనా. సో లేబర్ రిలేటెడ్ థింగ్స్ అన్నమాట, వాళ్ళ తాలూకా రైట్స్ కోసం కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఏదైతే వాళ్ళకి జరుగుతుందో ఎట్సెట్రా, వాళ్ళకి ఏమైనా అన్యాయాలు కానీ ఇంజస్టిస్ కానీ జరిగితే అలాంటి వాటి కోసం అడ్రస్ చేసే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ILO. సో లీగ్ ఆఫ్ నేషన్స్ ద్వారా 1919లో క్రియేట్ అయిన దిస్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అన్నమాట. దీంట్లోని ఎవరెవరు మెంబర్స్ కింద ఉంటారు? గవర్నమెంట్ అంటే వేరియస్ గవర్నమెంట్స్, లేబర్ అండ్ ఎంప్లాయర్స్, వీళ్ళందరూ కూడా మెంబర్స్ టు దిస్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ILO అండ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1946లో స్టార్ట్ చేశారు. ఓకే. ఎందుకు? పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎవరైతే దాంట్లో ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్ ఉంటారో ఆ చిల్డ్రన్ తాలూకా నెసెసిటీస్ గురించి కానీ నీడ్స్ గురించి కానీ హ్యుమానిటేరియన్ బేసిస్ యునైటెడ్ నేషన్స్ క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద ప్రీమియం ఆర్గనైజేషన్ ఫర్ చిల్డ్రన్ వచ్చేసరికి యూనిసెఫ్ అన్నమాట. రిమెంబర్ దట్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ అనేవి న్యూయార్క్ USA లో లొకేట్ అయి ఉండడం జరిగింది. న్యూయార్క్ USA. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఫస్ట్ 1946లో యాక్చువల్లీ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ కింద క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఏంటి అంటే 1953లో ఫుల్ మెంబర్ నేషన్ కింద యునైటెడ్ నేషన్స్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి థింగ్స్ కూడా, ఎందుకంటే రిపోర్ట్స్ ఎవరు ఇచ్చారు వాటి గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫ్రమ్ మీకు. ఇప్పుడు మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఫిఫ్త్ లేయర్ ఇన్ ఎర్త్స్ కోర్. సో మేడం ఈ ఫిఫ్త్ లేయర్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్త్లోని 4 డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. 4 డిఫరెంట్ లేయర్స్. అది ఏంటి? క్రస్ట్, నెక్స్ట్ మ్యాంటిల్, నెక్స్ట్ ఔటర్ కోర్ అండ్ తర్వాత ఇన్నర్ కోర్. ఈ 4 ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ అన్నమాట. ఈ క్రస్ట్ లో ఉండేదాన్ని సియాల్ అంటారు. అంటే సిలికాన్ ఇంకా అల్యూమినియం అనేది ఎక్కువగా అబెండెంట్ గా దొరికే ఎలిమెంట్స్ అన్నమాట. మ్యాంటిల్ వచ్చేసరికి సీమా అంటారు. సిలికాన్ ఇంకా మెగ్నీషియం అనేవి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే. సారీ, మ్యాంగనీస్. అండ్ ఔటర్ కోర్ ని, ఇన్నర్ కోర్ ని నీఫే అంటారు. నీఫే లేయర్ నికెల్ అండ్ ఐరన్ అన్నమాట. ఈ 2 కూడా డామినెంట్. అయితే ఔటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్, మేడం కోర్ లో ఈ 2 డిఫరెంట్ లేయర్స్ ఎందుకు అంటే ఔటర్ కోర్ కన్సిస్ట్ ఆఫ్ లిక్విడ్, వేరాజ్ ఇన్నర్ కోర్ అనేది సాలిడ్. అందుకే కోర్ ని అగైన్ 2 డిఫరెంట్ లేయర్స్ కింద మార్చారు. మొత్తం అంతా కూడా లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఔటర్ కోర్, సాలిడ్ ఫామ్ లో ఉన్నదే ఇన్నర్ కోర్. అయితే రీసెంట్లీ ఆస్ట్రేలియన్ రీసెర్చర్స్ వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే అలాస్కాలోని జరిగిన ఎర్త్ క్వేక్స్ ని స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే సీస్మిక్ వేవ్స్ అనేవి ఇన్నర్ కోర్ లేయర్ లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ గా అవి మూవ్ అవుతున్నాయి అనే విషయం అర్థమైందనమాట వాళ్ళకి. సో వాటి మూవ్మెంట్ బట్టి వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఇన్నర్ కోర్ లోని ఇంకొక లేయర్ అనేది ఉంది, ఆ దాన్నే 5th లేయర్ కింద చెప్పొచ్చు అని చెప్పడం జరిగింది. ఆ 5th లేయరే వచ్చేసరికి మనకి ఏంటి అంటే దిస్ ఇన్నర్ మోస్ట్
కోర్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఇన్నర్ మోస్ట్ కోర్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసరికి ఏంటి అంటే మెటాలిక్ బాల్ అని చెప్పేసి అంటున్నారు. మెటాలిక్ బాల్. మేడం మెటాలిక్ బాల్ అని ఎందుకు అంటున్నారు? రిమెంబర్ దట్ ఎగ్జామ్ లోని మీకు మెటాలిక్ బాల్ అంటే ఏంటి రీసెంట్లీ చూసాము. ఆర్ అదర్వైజ్ ఇన్నర్ మోస్ట్ కోర్ ని ఇంకొక పేరు ఏంటి అంటే మెటాలిక్ బాల్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దిస్ హైలీ కంప్రైజెస్ ఆఫ్ మెటల్స్ అన్నమాట. అందుకే దీన్ని ఇన్ఫాక్ట్ మెటాలిక్ కోర్ కింద చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇన్నర్ మోస్ట్ కోర్ యాక్చువల్లీ 20 years ముందు నుండే దీని గురించి రీసెర్చెస్ అనేవి చేస్తున్నారు. బట్ ఫైనలీ రీసెంట్లీ జరిగిన అలాస్కాలోని జరిగిన దిస్ యుఎస్ఏలో పార్ట్ అనమాట. అలాస్కాలో జరిగిన ఎర్త్ క్వేక్స్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఎస్ ఇన్నర్ కోర్ లోనే ఇంకొక కోర్ ఉంది, లేయర్ అనేది ఉంది. ఆ 5th లేయర్ ని ఇన్నర్ మోస్ట్ కోర్ అంటారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ మెటల్స్ లోని చాలా అంటే ఈ మెటాలిక్ కోర్ గురించి అక్కడ మెటల్స్ కానీ మనకు తెలిసాయి అండ్ దాని గురించి మనకు తెలిసాయి అంటే మన ఎర్త్ అనేది ఎలా ఇవాల్వ్ అయ్యింది, ఏ విధంగా మెటల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అండ్ డిఫరెంట్ లేయర్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యాయి, మొత్తం ఆరిజిన్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలిసే హై స్కోప్ ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆస్ట్రేలియన్ రీసెర్చర్స్ అన్నమాట. సో డూ రిమెంబర్ దట్ దీని గురించి మనకి నేచర్ జర్నల్ కమ్యూనికేషన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎవరు కనిపెట్టారు ఆస్ట్రేలియన్ రీసెర్చర్స్ అనే ముక్క కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇదిగోండి నేను ఇక్కడ మీకు పెట్టడం అనేది జరిగింది. బయట డార్క్ కలర్ లో ఉన్నది వచ్చేసరికి మనకి క్రస్ట్, సెకండ్ లేయర్ వచ్చేసరికి మ్యాంటిల్, థర్డ్ లేయర్ వచ్చేసరికి అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అండ్ దిస్ ఎల్లో కలర్ బాల్ వచ్చేసరికి హైలీ మెటాలిక్ బాల్ అన్నమాట. అండ్ మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోండి ఇన్నర్ మోస్ట్ కోర్ కన్సిస్ట్ ఆఫ్ సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ అంటే దిస్ ఈజ్ సాలిడ్. ఎందుకు దాని పేరేంటి? మెటాలిక్ బాల్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ వీ షాల్ మూవ్ టు థర్డ్ ఆర్టికల్ ఫర్ టుడే. దట్ ఈస్ థర్డ్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023. అయితే ఏంటిది? అవార్డ్స్ రిలేటెడ్ అన్నమాట. ఈ యొక్క పర్టికులర్ ఎప్పుడు జరిగింది? March 8th 2023 రోజు జరగడం జరిగింది. సో మీకు March 8th అనగానే ఎందుకు నేను ఫోకస్ చేశానన్న విషయం మీకు అర్థమైపోయి ఉండాలి. ఎందుకు? దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఓకే, ఈ పర్టికులర్ డే నాడు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఎవరమ్మా? గజేంద్ర షెకావత్ గారు యాక్చువల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ స్వచ్ఛ భారత్ మిషన్ లో కానీ ఆర్ జల్ మిషన్ ప్రోగ్రామ్ లో కానీ ఆర్ అదర్వైజ్ జల్ శక్తి అభియాన్ లో కానీ ఈ యొక్క పర్టికులర్ స్కీమ్స్ లోని విమెన్ ఎవరైతే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేశారో, ఇంకా వాష్ ప్రోగ్రామ్ లోని కూడా అంటే వాటర్ శానిటేషన్ హైజీన్. సో దీంట్లోని ఎవరైతే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేశారో వాళ్ళకి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ అవార్డ్స్ రిలేటెడ్ ఫంక్షనే స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్. అంటే అర్థం ఏంటి? వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ని మనకి ఏదైతే దొరుకుతుందో దాన్ని ప్యూరిఫై చేసుకోవడం ద్వారా, స్వజల్ అంటే ఏంటి? మంచి నీరు కింద మార్పించుకోవడం కానీ చేసుకోవడం ద్వారా మనం వాటర్ లోని సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ చేయడం కోసం అన్నమాట. దాంట్లో విమెన్ ఎవరైతే క్రూషియల్ రోల్ ప్లే చేశారో వాళ్ళకి ఈ యొక్క పర్టికులర్ ఫంక్షన్ లోని ఈ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గారు అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మెయిన్ ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ లోని ఇంకొకటి ఏంటి అంటే జల్ శక్తి అభియాన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ జల్ శక్తి అభియాన్ గురించి వచ్చేసరికి క్యాచ్ ది
క్యాచ్ ది రెయిన్ అనేది థీమ్ కింద పెట్టడం జరిగింది 2023 కింద. ఎందుకు? సో రెయిన్ అనేది ఎక్కడైతే పడుతుందో, వేర్ అండ్ ఎప్పుడైతే పడుతుందో అక్కడే, అండ్ వేర్, వెన్ అండ్ వాట్ ఎవర్ ఏదైతే పడుతుందో ఆ టోటల్ రెయిన్ ని కలెక్ట్ చేయటం అనేది ఇంపార్టెంట్. దేనికోసం ఈ కలెక్షన్ అనేది? ఫర్ సస్టైనబిలిటీ. ఓకే, సస్టైనబిలిటీ ఆఫ్ వాటర్. వాటర్ అనేది సస్టైనబుల్ గా చూసుకోవడం కోసం అని చెప్పేసి దీన్ని యాక్చువల్లీ ఈ క్యాచ్ ద రెయిన్ అనే థీమ్ ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట ఎస్పెషల్లీ. ఓకే, సో వాట్ ఎవర్. అండ్ తర్వాత ఈ థీమ్ లో వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్ ఎస్పెషల్లీ జన్ ఆందోళన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మేడం, జన్ ఆందోళన్ అంటే ఏంటి? యాక్చువల్లీ దీన్ని ఒక మాస్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ కింద చేయాలనుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? నాట్ జస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బట్ కమ్యూనిటీస్, అంటే ప్రజల తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లులు ఉన్నాయి, ఆ ఇంట్లోని మనం ఇంకుడు గుంతలు కానీ ఆర్ చెట్లు గట్ట అలాంటివి నాటుకున్నాం అనుకోండి, ఆర్ అదర్వైజ్ వాటర్ ఎంతైతే వస్తుందో దాన్ని కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ప్యూరిఫై చేయడం ద్వారా అట్లీస్ట్ వాష్రూమ్స్ కి కానీ బట్టలు తొక్కోవడానికి కానీ ఎట్సెట్రా ఇలాంటివి మనం యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో అన్నిటికీ కూడా ఫ్రెష్ వాటర్. అండ్ తర్వాత ఏదైతే మనం వీధుల్లోని గట్ట కలెక్ట్ చేస్తామో దాన్ని గవర్నమెంట్ ఏంటి అంటే ఎక్కడికక్కడ ప్యూరిఫైయర్స్ అలాంటివన్నీ పెట్టడం ద్వారా టోటల్ ప్యూరిఫై చేయాలి అనుకుంటున్నారు. దాని ద్వారా మంచినీరు కొరత అనేది లేకుండా అన్నమాట. ఏదైతే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి ఓకే ఈ ఒకటి త్రూ మాస్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ద్వారా, అంటే ప్రజల తరపు నుండి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యి విన్ అయ్యి ప్రజలే ఇన్వాల్వ్ అయ్యే విధంగా చెయ్యాలి అనేది ఈ యొక్క పర్టికులర్ థీమ్ అనమాట. అందుకే విమెన్ కి అవార్డ్స్ అవి ఇవ్వడం కానీ, ప్రజల్ని ఎంకరేజ్ చేయడం కానీ ఈ అవార్డ్స్ ద్వారా, అండ్ ఈ అవార్డ్స్ ద్వారా ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మెయిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా మెయిన్ ఇంటెన్షన్. సో దీన్ని లాంచ్ చేసింది కానీ ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ ఇదంతా కూడా ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఈ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తున్నాను. డూ రిమెంబర్ దట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇంతకు ముందు మనకి ఈ యొక్క పర్టికులర్ మెయిన్ మినిస్ట్రీ ఉంది కదా, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ అవన్నీ పేర్లు ఉండేవి. ఇది మోడీ గవర్నమెంట్ 2019లోని సెకండ్ మోడీ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఈ యొక్క పర్టికులర్ మినిస్ట్రీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. నేమ్ అనేది చేంజ్ చేసి క్రియేట్ చేశారు జల్ శక్తి ప్రెసెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూ మినిస్ట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఎట్సెట్రా అలాంటి పేర్లు ఉండేవి. తర్వాత జల్ శక్తి అని ఎందుకు చేశారంటే, అంటే వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజలకి తెలియాలి అనే ఫోకస్ తోటి, కాంటెక్స్ట్ తోటి దీన్ని మార్చడం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. అండ్ నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ your India's vaccine growth స్టోరీ. ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ అన్నమాట. ఇదేంటి ఎట్సెట్రా ఇదంతా కూడా చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఏ బుక్. ఈ బుక్ అనేది ఎవరు రాశారు? శ్రీ సజ్జన్ సింగ్ యాదవ్ గారు. శ్రీ సజ్జన్ సింగ్ యాదవ్ గారు రాశారు. ఈ బుక్ ఎవరు రాశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇతను ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని అడిషనల్ సెక్రటరీ అన్నమాట. అయితే దీన్ని ఈ బుక్ ని వరల్డ్ బుక్ ఫేర్ 2023లో జరిగిన దాంట్లోని మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నమాట. ఎవరు? మన్సుఖ్ మండావియా గారు. డాక్టర్ మన్సుఖ్ మండావియా గారు యాక్చువల్లీ. సో ఇతను లాంచ్ చేయడం అనేది జరిగింది.
సో అందుకే ఇది కరెంట్ అఫైర్స్ లో ఎపేర్ అవడం జరిగింది. ఎస్పెషల్లీ వరల్డ్ బుక్ ఫేర్ లోకి బుక్ అనేది వెళ్ళడం వలన. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎక్కడ జరిగింది, ఈ వరల్డ్ బుక్ ఫేర్ ఎక్కడ జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ హ్యాపెండ్ ఇన్ ప్రగతి మైదాన్, ఢిల్లీ. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని ఇది జరగడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బుక్ తాలూకా మెయిన్ ఎసెన్స్ ఏంటి అంటే, స్టార్టింగ్ అసలు ఇండియా బయట వ్యాక్సిన్ వాళ్ళతోటి ఇంపోర్ట్ చేసుకోవడం నుండి ప్రెసెంట్ మన ఓన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినంత వరకు, ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఏ విధంగా ప్రజలు అనేవాళ్ళు వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది చూపించారు, అండ్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ వ్యాక్సిన్ మీద ట్రస్ట్ అనేది క్రియేట్ చేసింది, అండ్ తర్వాత యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా డ్రైవ్ చేసింది, దీంట్లో ఎన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, ఎట్సెట్రా, వీటన్నిటినీ కూడా చెప్తూ ఏంటి అంటే ఈ బుక్ అనేది రాయడం అనేది జరిగింది. సో టోటలీ ఏంటి అంటే ఏ వ్యాక్సిన్ ఇంతకీ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ దిస్ ఈస్ COVID-19 తాలూకా వ్యాక్సిన్. మెయిన్ మన ఇండిజినస్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళు చేసిన మన ఇండిజినస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ తాలూకా డెవలప్మెంట్ కానీ ఏ విధంగా చేశారు, ప్రజలు ఏ విధంగా కోపప్ అయ్యారు, తర్వాత ఆ 2 షాట్స్ కానీ 3 షాట్స్ కానీ ఏ విధంగా ప్రజల్లో ట్రస్ట్ క్రియేట్ చేసి గవర్నమెంట్ అనేది వ్యాక్సినేషన్ వేసుకునేలా చేసి అందరికీ కూడా COVID-19 ఎఫెక్ట్ కాకుండా ఎలా అయితే చేసిందో అనేది టోటల్ ఎసెన్స్ అనేది బుక్ లో రాయడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ అనేది COVID-19 టైం పీరియడ్ లో చేసింది. సో దీని గురించి చాలా క్లియర్ గా సజ్జన్ సింగ్ యాదవ్ గారు రాశారు కాబట్టి ఈ బుక్ అనేది వరల్డ్ బుక్ ఫేర్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది. అందుకే ఎస్పెషల్లీ ఇది కరెంట్ అఫైర్స్ లో మీకు ఇంపార్టెంట్ థింగ్ కింద అపేర్ అయింది. సో డెఫినెట్లీ మోస్ట్ ప్రొబాబ్లీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. హౌ COVID-19 వ్యాక్సిన్ కానీ ఇండిజినస్ వ్యాక్సిన్ గురించి అడిగినా, ఆర్ అదర్వైజ్ ఎవరు డెవలప్ చేశారు అని అడిగినా, అలాంటివన్నీ వీ నీడ్ టు రిమెంబర్. భారత్ బయోటెక్ క్రియేట్ చేసిన దిస్ కోవాక్సిన్. ఓకే, ఇది కోవాక్సిన్. ఈ కోవాక్సిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇండిజినస్ COVID-19 తాలూకా వ్యాక్సిన్ కింద మనం చెప్పుకోవచ్చు. దాని గురించి ఎస్పెషల్లీ ఇది బుక్ అనేది రాయడం జరిగింది. సో అందుకే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ బ్యాంబూ క్రాష్ బ్యారియర్. బ్యాంబూ క్రాష్ బ్యారియర్. ఓకే, సో ఇది చూడండి, మీకు ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ప్రెస్ నుండి రిపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో G20 నేషన్స్ లో కూడా దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. అందుకే దీని తాలూకా ఇంపార్టెన్స్ అనేది మనకి కరెంట్ అఫైర్స్ లో ఇంకా డబుల్ అవుతుంది. సో బ్యాంబూ అనేది ఏ విధంగా బాహుబలి, ఓకే, టు సేవ్ లైవ్స్, ఆ పేరులో ఉంది క్రాష్ బ్యారియర్. రోడ్స్ లోని ఏవైతే మనకి చూసారా స్టీల్, అంటే ఇప్పుడు మన హైవేస్ లో వెళ్తూ ఉంటాం, హైవేస్ లో మనం వెళ్తున్నప్పుడు సైడ్ మనకి ఏంటి అంటే ఐరన్ స్టీల్ వి అడ్డుకోవడానికి ఉంటాయి అన్నమాట రోడ్స్ కి అటు సైడ్. ఎస్పెషల్లీ మనకి ఏంటి అంటే ఈ కొండలు ప్రదేశాలు అవి ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్ లోనైతే ఇంకా మనం అవి పడిపోకుండా, అంటే ఎవరైనా సరే వెహికల్స్ అవి రన్ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు పడిపోకుండా చేయడం కోసం స్టీల్ వి పెడుతూ ఉంటారు. అదేంటి అంటే ఎన్వైరన్మెంటల్లీ హార్మ్ఫుల్ అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచించింది, ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్. మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు, నితిన్ గడ్కరీ గారు. సో గుర్తుంచుకోండి అది కూడాను. సో నితిన్ గడ్కరీ గారు ఏం ఆలోచించారంటే సంథింగ్ షుడ్ బి రీసైక్లబుల్, అంటే ఏంటి ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో దానికోసం వీళ్ళు యూజ్ చేసుకునే పద్ధతి బ్యాంబూ అన్నమాట. సో ఈ బ్యాంబూని కాస్త బాహుబలి కింద చేయడం జరిగింది. ఎందుకు, దిస్ ఈజ్ లైక్ 200 మీటర్ లాంగ్ బ్యాంబూ క్రాష్ బ్యారియర్ అనమాట. ఎక్కడ
మహారాష్ట్రలోని ఇన్స్టాల్ చేయటం అనేది జరిగింది. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది దేని నుండి వచ్చింది? మేడ్ ఫ్రమ్ బ్యాంబూలోని డిఫరెంట్ స్పీషీస్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి బ్యాంబూ అనగానే దిస్ బ్యాంబూ చికెన్ అనేది మాత్రం వెంటనే గుర్తొస్తుంది, ఎస్పెషల్లీ మనకు అరకుల్లో దొరికినవి. సో ఆ బ్యాంబూని మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాంబూజా బల్కోవా, బ్యాంబూజా బల్కోవా. సో ఇది కూడా మీకు ఎగ్జామ్ లో చాలా వరకు కూడా ఇంపార్టెంట్. డెఫినెట్లీ క్వశ్చన్ అనేది ఈ స్పీషీస్ గురించి కానీ ఆర్ అదర్వైజ్ స్టీల్ కి బదులు దీన్ని రీసైకిల్ అంటే ఆల్టర్నేటివ్ కింద ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి? వరల్డ్ లోనే ఫస్ట్ 200 మీటర్ లాంగ్ అన్నమాట ఈ బ్యాంబూ క్రాష్ బ్యారియర్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? సో చంద్రపూర్ ఇంకా యావత్మల్ డిస్ట్రిక్ట్స్ లోనమాట. ఎక్కడ? మహారాష్ట్రలోని. సో మహారాష్ట్రలోని ఈ పర్టికులర్ విలేజెస్ లోని ఇన్స్టాల్ చేశారు. 200 మీటర్ లాంగ్ అన్నమాట. దాని పేరే బాహుబలి. ఓకే, బాహుబలి. బల్లి గుర్తుపెట్టుకోకండి, బాహుబలి అని గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఎవర్, వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి నేను అలా ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అయితే మేడం మీకు ఈ పాటికి డౌట్ వచ్చి ఉండాలి. సో మేడం స్టీల్ అనుకోండి, ఒకవేళ కార్ గుద్దినా లేకపోతే ఏదైనా లారీ కానీ బస్ కానీ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుద్దినా సరే సేఫ్ గా ఉంటాయి కదా మేడం అనడానికి. అయితే బ్యాంబూ అనేది ఎంతవరకు, ఎందుకు అంటే ఈ మెయిన్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెస్ అనేది యాక్చువల్లీ టెస్టెడ్ అనమాట. టెస్టెడ్ అండ్ ఆల్సో ప్రూవ్డ్ మెథడ్. అదే ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ బంబూజా బాల్కోవా నుండి ఏదైతే బ్యాంబూ అనేది తీసుకుంటున్నారో ఆ బ్యాంబూ అనేది ఫస్ట్ క్రియోసోట్ ఆయిల్ తోటి కోట్ అనేది ఫస్ట్ చేస్తారు. ఆ కోట్ చేసిన తర్వాత దీంట్లోని పాలీఇథైలైన్, హై డెన్సిటీ పాలీఇథైలైన్ అనేది ఎస్పెషల్లీ రీసైకిల్ చేస్తారు దీంతో. సో దాని వల్ల దీనికి ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అండ్ దిస్ హ్యాస్ బీన్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ బై నాట్రాక్స్. ఇండియాలోని రోడ్ ట్రాన్స్పోర్టేషన్ తాలూకా అంటే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా టెస్టింగ్ అండ్ ప్రూవింగ్ అనేది దేని ద్వారా జరుగుతుంది? నాట్రాక్స్ అనేది ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది అనమాట. సో అది ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? మహారాష్ట్రలోని. ఎక్కడ? చంద్రపూర్ యావత్మల్ డిస్ట్రిక్ట్స్. ఇఫ్ అట్ ఆల్ మనం జాగ్రఫీ పర్స్పెక్టివ్ లో ఇది ఎక్కడ ఈ చంద్రపూర్ యావత్మల్ డిస్ట్రిక్ట్స్ అని ఆర్ వరల్డ్ అనే ఫస్ట్ 200 మీటర్ తాలూకా బ్యాంబూ క్రాష్ బ్యారియర్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు ఏంటి, ఏ స్పీషీస్ రీసెంట్లీ స్పీషీస్ అనేవి చూసాము, అది దేని గురించి యూజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ మీకు ఇంకే డౌట్స్ లేవు అనుకుంటున్నాను ఈ రోజు రిలేటెడ్ 5 ఆర్టికల్స్. సో దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది చూసే ముందు కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్ ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రీసెంట్ గా 2023 సిలబస్ ని కవర్ చేస్తూ సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించడం అనేది జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్ ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్ వచ్చేసరికి కేవలం 7,000 రూపాయలు అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కావాలి అనుకుంటే కేవలం 10,000 రూపాయలకి అవైలబుల్ గా ఉందన్నమాట. దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే కింద కామెంట్ బాక్స్ నుండి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ లింక్ నుండి మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి యాపిల్ ఐ స్టోర్ లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్ లోని అవైలబుల్ గా ఉందన్నమాట. ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్ లో కూడా మీరు చేసుకోవచ్చు.
సో దాని నుండి మీరు రిలేటెడ్ డెమో వీడియోస్ కానీ శాంపుల్ వీడియోస్ కానీ అవన్నీ వినొచ్చు. అండ్ తర్వాత యూ కెన్ ఆల్సో జాయిన్. ఓకే, సో ఎస్, ఫర్దర్ గా లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ అనేది ఏంటి అనేది చూసేద్దాం. ఓకేనా? సో మెటాలిక్ బాల్ recently seen in the news related to, దేనికి రిలేటెడ్ ఈ మెటాలిక్ బాల్ అనేది? ఆప్షన్ ఏ వచ్చేసరికి క్రస్ట్, ఆప్షన్ బి లిథోస్ఫియర్, అండ్ ఆప్షన్ సి innermost core, option D asthenosphere. ఓకే, సో ఒకవేళ నేను చెప్పింది ఏంటి అనేది మీకు అర్థమైతే మెటాలిక్ బాల్ అనేది ఎంతవరకు మీరు గుర్తుంచుకున్నారనే విషయం అనేది మీకు కూడా తెలియాలి. డూ రిమెంబర్ దట్. అందుకే ఎప్పటికప్పుడు రివైజ్ చేయడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం ఈ క్వశ్చన్ అనేది మీకు అడగడం జరిగింది. సో వెరీ గుడ్ దేవి ప్రశాంతి గారు. సో మీరు క్వశ్చన్ అనేది కింద కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేశారు. అలానే నేను రాస్తుందంతా కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ నోట్ మేకింగ్ ఆల్సో. దిస్ ఇస్ హై టైం దట్ మన కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాల్సిన టైం. Okay, so this is it for today, students. Have a good day. All the very best for your preparation. And మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. అండ్ అలానే ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాంగ్ విత్ మీకు ఈ వీడియోస్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి అనేది కూడా నాకు ప్లీజ్ డూ మెన్షన్. ఓకే, సో ఎస్, టేక్ కేర్, హ్యాపీ డే.